కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు మీ సేవలో చేసుకోవాలని నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ప్రజలందరూ మీ సేవ సెంటర్ వద్ద క్యూ కట్టారు. కానీ ప్రజలకు మళ్లీ మోసమే జరిగింది. తీరా మీ సేవలో అప్లై చేసుకుందామని వెళ్లేసరికి మీ సేవ సెంటర్ ఆపరేటర్స్ ఇలా వివరణ ఇవ్వటం జరిగింది. ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన మాన్యువల్ దరఖాస్తులను పరిశీలించి ఆ దరఖాస్తుల ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపింది. అందుకే డూప్లికేట్ ప్రక్రియను నివారించేందుకు మీ సేవా కేంద్రాల ద్వారా మరోసారి కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసిందని చెప్పడంతో నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఏదేమైనా ప్రజలకు మాత్రం రేషన్ కార్డు వస్తుందో లేదో అని చాలా ఆందోళన చెందుతున్నారు. ఇలా మోసపూరిత ప్రకటన ద్వారా ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం అస్సలు సహించేది లేదని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు డిమాండ్ చేయడం జరిగింది. రేషన్ కార్డు దరఖాస్తుల కోసం గత నిన్నటి నుండి వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల కోసం అని చెప్పి మీ సేవ కేంద్రాలలో అప్లై చేసుకోవాలని చెప్పి సమాచారం రావడంతో ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా జిరాక్స్ సెంటర్లలో మీ సేవ సెంటర్లలో పూర్తి స్థాయిగా వాళ్ళందరూ కూడా మా రేషన్ కార్డులు అప్లై చేయాలని చెప్పి చెప్తున్నప్పుడు వారికి అందరికీ ఒక ఆందోళనకరమైనటువంటి విషయం తెలిసి వచ్చింది. అదేంటంటే మీ సేవ కేంద్రంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈ రేషన్ కార్డులు కొత్త దరఖాస్తు సంబంధించేది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జరగలేదు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ కూడా జరగట్లేదని చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది కేవలం పేపర్లకు పేరు కోసం మాత్రమే వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా దాన్ని ప్రచారం చేశారు. కానీ ఆన్లైన్లో చూస్తే మాత్రం అది ఎవరికి కూడా అప్లై కావడం లేదు. ఇలా చాలామంది ప్రతి గ్రామంలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇది ఎందుకు ఆర్భాటాల పేరిట ప్రజలందరినీ మోసగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మాటలను చెప్పడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలామంది ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో ఏదైతే ప్రజాపాలన సంబంధించిన దాంట్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో వాటిని పరిశీలించి మళ్ళీ మేము కింది స్థాయిలో వెళ్ళి పరిశీలన చేసి మేము రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. అసలు మీరు ఇస్తారా ఇయ్యరా? ఇస్తే ఇస్తామని చెప్పండి, ఇవ్వకుంటే ఇయ్యమని చెప్పుర్రి. అంతే తప్ప కానీ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా మీ సేవ సెంటర్లో ఇచ్చామని చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పలేని పరిస్థితి తయారైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి మేము జనసేన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వం మెడలు వంచే విధంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం.